యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. అంధకారములో ఉదయ కాంతి నీవే నా ప్రభువా, అంధకారములో వెలుగు రేఖలు ఉదయ కాంతి నీవే నా ప్రభువా, ఆ జలములు ఈ జలములు కార్యములో వెలుగు రేఖలు ఉదయ కాంతి నీవే నా ప్రభువా, అంధకారములో వెలుగు రేఖలు ఉదయ కాంతి నీవే నా ప్రభువా, అంధకారములో వెలుగు రేఖలు ఉదయ కాంతి
ఆకాశమందున్నవాడవు భూమి నరులా కీర్తినావు ఆకాశమందున్నవాడవు భూమి నరులా కీర్తినావు అంధకారములో వెలుగు రేఖలు ఉదయకాంతి నీవే నా ప్రభువా ఆ జలములు ఈ జలములు వేరుపరచిన సర్వశాక్తుడా ఆ జలములు ఈ జలములు వేరుపరచిన సర్వశాక్తుడా అంధకారములో వెలుగు రేఖలు ఉదయకాంతి నీవే నా ప్రభువా గాటిని వీసనములీచు ఫలవృక్షములా నీచినావు గాటిని వీసనములీచు ఫలవృక్షములా నీచినావు అంధకారములో వెలుగు రేఖలు ఉదయకాంతి నీవే నా ప్రభువా ఆకాశమందున్నవాడా భూమి నరులా కీర్తినావు ఆకాశమందున్నవాడవు భూమి నరులా కీర్తినావు అంధకారములో వెలుగు రేఖలు ఉదయకాంతి నీవే నా ప్రభువా నీవే నా ప్రభువా హల్లెలూయా. ఈ పాట 86వ సంవత్సరం యేసు పాదాల దగ్గర ఉండి పాడుకున్నాను. దేవుని నోట నుండి వచ్చిన మాటే వెలుగు కలుగును గాక. జలముల మీద చీకటి కమ్ముందట, కట్టిక చీకటి కమ్ముందట. ఆది అందు దేవుడు భూమి ఆకాశాలు సృజించినప్పుడు, భూమి నిరాకారంగా శూన్యముగా ఉన్నప్పుడు, కటిక చీకటి జలములు కమ్మి ఉన్నప్పుడు దేవుడు ఆత్మ, జలములపై అల్లాడే ఆత్మ లో నుండి వచ్చిన మాట వెలుగు కలుగును గాక. ఆ మాటే వాక్కు, ఆ వాక్కే యేసు క్రీస్తు. ఆదిలో దేవునిలో ఉన్న ఆయన నోట నుండి, తండ్రి అయిన దేవుని నోట నుండి వచ్చిన మాటే ప్రపంచానికి వెలుగు కలిగింది. వెలుగును చీకటిని వేరు చేశాడు. వెలుగు పగలని పేరు పెట్టాడు, చీకటికి రాత్రని. ఈ రాత్రింబగళ్ళని కలుగు చేసినోడు దేవుడైన యెహోవా. అంతేకాదు, గడ్డిని, మనుషులకు ఆహారం కావాలి కదా, మనుషులను చేశాడు. ఇవన్నీ తెలుసుకున్న నేను గడ్డిని, విత్తనాలిచ్చు ఫలవృక్షాల్ని మొలిపించిన వాడు ఆయన. అంతేకాదు, ఆ జలములు ఈ జలములు వేరుపరిచాడు. ఆ జలాలంటే పైన ఉన్న జలాలు, కింద ఉన్న జలాలు వేరుపరచబడి మధ్యన ఒక విశాలము కలుగునుగాక. దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. దీనికి భూమి అని, భూమి మీద ఉన్నాం అంటారు. ఎవరు ఉంచారు, ఎవరు పుట్టించారు తెలుసుకున్న నేను ఆయన కొనియాడాను. ఆకాశమందు నువ్వు ఉన్నావు, భూమి నరులకి 115వ కీర్తనలో ఈ మాట ఉంది. ఆ జలములు ఈ జలములు వేరుపరిచినట్టు ఆదికాండం 1వ అధ్యాయం చదువుకుంటే ఉంది. దేవుని స్తోత్ర. మధ్యన ఒక విశాలం కలుగునుగాక అన్నాడు. భూమి కింద నీళ్ళుని, ఆకాశం మందు నీరుని. నోవహు కాలంలో మనుషుల మీద కోపం వచ్చి ఆకాశపు తూములు ఇప్పాడట, అగాధపు ఊటలు కూడా ఇప్పాడంట. మనిషి ఒకసారి నీటితో నాశనం చేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చి నశించిన ఆత్మను
వెతికి రక్షించడానికి జీవాత్మను ప్రేమించి ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించాడు. మనలో ఉన్న జీవం ఆయన నోటి ఊపిరి, ఆయన జీవ వాయువు. అందుకు మనల్ని ప్రేమించి దేవుడు యేసుక్రీస్తును మధ్యవర్తిగా తన తట్టు తిప్పటానికి పరిశుద్ధాత్మతో నింపి, అంతేకాదు ఈనాడు అపోస్తులను నింపి, ఈనాడు కూడా మమ్మల్ని కూడా నింపి అద్భుత కార్యాలు చేసి దేవునితో నడవమని చెప్పటానికి దేవుడు కృపను గ్రహించాడు. 23 సంవత్సరాలు క్రితం ఈ ఊరిలో అడుగుపెట్టాం. దేవుడు పేరట ఆలయం కట్టడం, పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాడు. మేము అభివృద్ధి పొందటం కాదు, నా ప్రభువుని నమ్మిన అందరూ వృద్ధి పొందాలి. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, భూమిని విస్తరించి భూమిని నిండించాలని కోరాడు. దేవుడు తన స్వరూపమందు నరులను చేసి నిజముగా నేలమట్టితో నరుని నిర్మించి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదినప్పుడు నడు జీవాత్మ జీవించే ప్రాణయ్యాడు. మనలో ఉన్న ప్రాణం అయింది. ఆ ఆక్సిజన్ మనకు బరువుగా ఇస్తున్నాడు, చక్కగా పీల్చుకుంటున్నాం. ఈ ఆక్సిజన్ పుట్టినప్పటి నుండి గాలి, నీరు, ఆహారం, అంతేకాదు సమస్తం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కూడికి పెట్టాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రములు. మా శక్తితో బలంతో కాదు, నీ ఆత్మతో నింపి మీరు మాట్లాడి మహిమ పొందమని వినే చెవి గ్రహించే హృదయం బిడ్డలకు దాయచ్చు. చిరాకు పరాకు పరాధ్యానం తొలగించి, నిద్రమత్తు కూడా తొలగించి నీ ఆత్మతో నీ బిడ్డలను సంధించుమని చెవి గలవాడు విన్నుగాక అన్నాడు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు విన్నుగాక అన్నారు. వినే చెవి మీరు ఇవ్వాలి ప్రభా. చూచే కన్నులు కూడా మీ వల్లే కలగాలి కనుక ఇమ్మని ఇప్పుడు నిలబడి నన్ను మరుగు చేసి మాట్లాడమని యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో ప్రేరేపింపబడిన ఈ వాక్యాన్ని మీ ఎదుట ఉంచుతున్నాను, శ్రద్ధగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను కుమార్తెలుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులమునై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడట. తండ్రి అయిన దేవుడు జగత్ పునాది వేయబడక ముందే ఈనాడు ఉన్న మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడట తన ప్రియుని యందు. తన ప్రియుడెవరు? యేసుక్రీస్తు. క్రీస్తునందు యూదా రాశాడు, తండ్రి అయిన దేవుని చేత ప్రేమింపబడి యేసుక్రీస్తునందు
భద్రము చేయబడుటకై పిలువబడిన వారికి శుభం అంట. దేవుని స్తోత్ర. యేసు చెప్పాడు, మీరు ఏ ఇంటి ప్రవేశిస్తే ఆ ఇంటి వారికి, ఇప్పుడు మీ ఇంటికి మేము రాలేదు కానీ మీ ఇల్లే మీ దేహం, దేవుని ఇల్లు అది. దేవుడు తల్లి గర్భంలో నిర్మించుకున్నాడు. ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపడితే, నిరీక్షణ అంటే దేవుడు ఉన్నాడని, ధైర్యం కలిగి ఉండాలంట, ఉత్సాహం కలిగి ఉండాలంట. ఉసూరుమంటా ఉండక్కర్లే దేవుడు పిల్లలు. ఏం తిందుమా అని ప్రాణాన్ని గురించి, ఏమి ధరించుకుందామని దేహాన్ని గురించి కూడా చింతపడక్కర్లేదట. ఏలియా చింతపడలే, చెప్పాడంటే ఈ సంవత్సరం లోపల వర్షం కానీ మంచు కానీ పడదు అన్నాడు రాజు ఎదురుగుండా. ఎందుకంటే వాళ్ళు దేవతలకు ధూపాలు వేస్తున్నారు, మిద్దెల మీదకి ఎవరు చూడకన్నా. చూసిన దేవుడు ఏలియా ద్వారా మాట్లాడించాడు. వర్షం పంపేది ఎవరో, భూమి పంట పండించేది ఎవరో, మనం తినే ఆహారం ఎవరిదో, తాగే నీళ్ళు ఎవరియో తెలుసుకోవాలని ఇశ్రాయేలీయులకే దేవుడు బుద్ధి చెప్పాలని ఏలియాను నిలబెట్టినప్పుడు ఏలియా అంటాడు, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను అన్నాడు. ఎవరి సన్నిధి నిలబడ్డాడు ఏలియా? నీవెవరి సన్నిధిలో ఉన్నావు? ఈ భూమి ఆయన సన్నిధిలో కనబడిందట. నోవాహు కాలంలో భూలోకం బలాత్కారముతో నిండి ఉందట. నా సన్నిధిలో దాని అంతం సమీపించింది అన్నాడు. అక్కడున్న దేవుడు గూగుల్లో ఈనాడు కొట్టితే మన ఇల్లు కూడా తెలిసిపోతుంది. కంప్యూటర్లో చూస్తే, సెల్లో చూస్తే, ఎక్కడెక్కడ వాక్య జ్యోతి మినిస్ట్రీ ఆలయాల్లోనే కనబడుతున్నాయి పడాల్లో కూర్చుని ఉంటే. దేవుడు అన్నాడు యెషయా ద్వారా, చూడము నా అరచేతిలో నిన్ను చెక్కానంటాడు. చిచ్చుబోర్డు ఎక్కడుందంట మంది? ఆయన అరచేతిలో. నువ్వు ఉన్నావు, నువ్వు వెలుగుతున్నావు, ఆయనలో జీవం ఉంది, అది మనుషులకి వెలుగై ఉందట. యేసుని నమ్మాక కష్టాలు పోయి, నష్టాలు పోయి, వ్యాధులు పోయి, దయ్యాలు వదిలి ఆదరించబడ్డాం. కానీ ఇంకా అవిశ్వాసులుగా ఉండకూడదు. అవిశ్వాసుల యొక్క మనోనేత్రం ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగు చేస్తుందట. కన్నులు గుడ్డియాలి. మనోనేత్రము అంటే దేవుని చూచే కన్ను ఉండదు, దేవుని కార్యాలు వివరించే నోరు ఉండదు. గుడ్డితనం చూడనట్టుగా ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో వినేవారు కానీ గ్రహించేవారు కాదు, చూచేవారు కానీ కానివారు కాదు. సూచక్రియలు చూసేవారు. ఎర్ర సముద్రం 2 పాయలు అయిందని చదువుకునేవారు. మా పితరులకు తోడై ఉన్నాడని, మాకు లేడు తోడు అనుకున్నారేమో. కానీ ఏలియా ద్వారా వాళ్ళకు బుద్ధి చెప్పాలని వర్షం పడలేదు 3.5 సంవత్సరం. కానీ ఏలియా మాట చెప్పాడో లేదో దేవుడు అంటాడు, నువ్వు తూర్పుగా వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాక్కో, కాకోలములతో నీకు ఆహారం పంపిస్తాను, ఉదయము సాయంకాలము రొట్టె మాంసం. ఏసిలా మాంసం ఇస్తాను రొట్టె ఇస్తాను అనలేదు, కానీ ఏం తిందుమా అని, ఏమి ధరించుకుందుమా అని చింతించొద్దు అన్నాడు. దేవుణ్ణి నమ్మాక డ్రెస్ ఆయనే ఇస్తాడట, ఏ వస్త్రాలు కట్టాలో ఆహారం కూడా ఆయనే ఇస్తాడు. ఇంటి నిండా ఉండి వాళ్ళు బీపీ వాళ్ళు ఉప్పు తింటాకలేదు, బిర్యానీలు తింటాకలేదు. మీ మధ్యన కోళ్ళకి తెగిలొత్తం ఇంకా లేదు. ఏదో ఉప్పు చూసేవాడు బాగా, అదే ఎక్కువైపోయింది. భోజనాల్లో వెనక నెయ్యి పోసేవారు, చేతుడు నెయ్యి పోసేవారు. ఇప్పుడు
నెయ్యి పోసుకుని ఆకు శుద్ధ వద్దని వాళ్ళు లేరు. పలావులే, బిర్యానీ. కానీ ఇది కాదు మనం తినవలసి. యేసు ప్రభు అంటాడు, మీకు తెలియని ఆహారం నాకుందన్నాడు. శిష్యులు అనుకున్నారు ఎవరు తెచ్చి పెట్టుంటారు, ఈవిడ కొండేసుకొచ్చింది కానీ ఈవిడిది పెట్టిందేమో. వెళ్ళి కొనుక్కు తెచ్చుకున్నారు. ఆయనకు కూడా తెచ్చారు. బోధకుడా భోజనం చేయమన్నాడు. అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారం ఉంది. మీకు కాకోలములతో తెచ్చేది కాదు, మనం చూస్తూ ఉంది. కానీ దేవుడు యేసు ద్వారా మనకిచ్చిన మాట, మీకు తెలియని ఆహారం ఉంది. నా తండ్రి చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట. ఆయన పనిది సమరయ స్త్రీని పట్టుకోవాలి. పట్టుకున్నాడా? చెడుతనం వదిలేసిందా? 5 పెనిమిట్లు వదిలేసిందా? ఇంకా ఉంచుకుందో ఒక అతన్ని. రహాబ్ అనే వేశ్య ఉంచుకోలేదు. మీ దేవుడు ఆకాశమందు భూమి మీద దేవుడే. మీ దేవుడు మీ ఎదుట ఎర్ర సముద్రం లేక యార్దాను లేక రాజులు ఏమయ్యారో మాకు తెలిసింది. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగ ఆరిపోజేశాడో, మీకు దారి ఏర్పరిచాడో. ఇది జరగని విషయం. దేవుడని నీరుకు తెలుసు. గోదావరికైనా, కృష్ణకైనా, ఏలూరు కాలువకైనా తెలుసు. కానీ ఇప్పుడు 2 పాయలు అవ్వదు. ఆయన కానీ మాట్లాడితే ఎగువకి వెళ్ళొద్ది. ఇలా పారేది అలా పారద్దు. వెనక్కి గట్టులు తెగి యోర్దాను పారింది. మొన్నొక పాట పరిశుద్ధాత్మతో పాడుకున్నాను. యాజకుల భుజాల మీద దేవుని మందస్సు ఉన్నది. యోర్దాను తెలుసుకొని ఎగువకే ప్రవహించిందట. దేవుని స్తోత్ర. ఏం తెలుసుకుంది? నీరు తెలుసుకుంది. యాజకుల భుజాల మీద దేవుడు రాసిచ్చిన రాతి పలకలు, అవి ఎక్కడ ఉంచారు? మందస్సులో ఉంచారు. రాతి పలకలు, దేవుడు చేబ్రాలతో రాసిన రాతి పలకలు, ఆహారాన్ని చిగురించిన కర్ర, మన్నా పరలోకములో నుండి ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు మంచులా కురిపించి ధనియాల గింజలుగా కనపరిచి చక్కగా ఇసిరి పెనాల మీద కాల్చుకుంటే ఎంతో రుచిగా ఉన్న ఆ భోజనం వాళ్ళకి అసహ్యమైంది. కానీ ఆ మన్నా పాత్రలో ఉంచారట. దేవుని స్తోత్ర. అంత గొప్ప దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. యేసు లోకానికి వచ్చి అంటాడు, మీ పితరులు మన్నా తిన్నా చనిపోయారు సణుక్కుంటూ. దీనిని తినవాడు, అంటే ఆయన శరీరాన్ని ఆహారం అని తింటే, జీవాహారం అని తింటే చావడని. ఈయన శరీరం ఎలా తినివ్వకూడదు అన్నారు కానీ వాళ్ళు గ్రహించలేకపోయారు. క్షయమగు ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమగు ఆహారం కొరకు కష్టపడుడి అన్నాడు. అక్షయమగు ఆహారం ప్రభు శరీరం. ప్రభు శరీరం అంటే సంఘం. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంది. నువ్వే సంఘంలో ఉన్నా భేదాలు పెట్టుకోకూడదు, సణుగులు సంశయాలు కుదరదు. జీవవాక్యం నీ చేత ఉండాలి, నీ నోటు ఉండాలి, నీ హృదయంలో ఉండాలి.
ఆ వాక్యము జీవధారల్ని హృదయంలో నువ్వు భద్రం చేసుకున్నప్పుడు జీవధారలు బయలుదేరుతాయట. సామెతల గ్రంథం 4:20 ఉంది. నా కుమారుడా, నా మాటలు ఆలకించు, నా వాక్యానికి నీ చెవి యొగ్గు. పనికిరాని మాటలు వింటాడు. ఏంటో వింటూ ఉన్నారు, లోకస్తులు చెప్పుకునే మాటలు. కానీ దేవుడు మాటలు వినాలట. నా కుమారుడా, నా మాటలు ఆలకించు. నీకు చెవులు ఇచ్చిన దేవుడు మాటలు నువ్వు ఆలకించాలి. నీ కాళ్ళు ఇచ్చిన దేవుని సన్నిధికి నువ్వు రావాలి. నీకు చేతులు ఇచ్చిన దేవుణ్ణి నువ్వు ఘనపరచాలి చప్పట్లు కొట్టి. నీకు నోరు ఇచ్చిన దేవుణ్ణి నువ్వు స్తుతించాలి. నీ కన్నులు ఇచ్చిన దేవుణ్ణి నువ్వు చూడాలని ఆశ పెట్టుకుని బ్రతకాలి. నా కన్నులు బాగాలేదండి, నా చెవులు వినపడలేదు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల్ని యెషయాతో చెప్పాడు, అత్యున్నత సింహాసనం మందు ప్రభువు ఆసీనుడై ఉండుట యెషయా చూసినప్పుడు నిజముగా ఆయనకు పైగా స్వరూపులు ఉన్నాయట. ఒక్కొక్కరికి 6 రెక్కలు. ప్రతివాడు రెండిటితో తన ముఖాన్ని కప్పుకొని, రెండితో తన కాళ్ళని కప్పుకొని, రెంటితో ఎగురుచు వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు గాన ప్రతిగానాలు చేస్తున్నారట. సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని. మహిమ గల రాజు యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తండ్రి అయిన దేవుడు తన కుమారుని మహిమపరిచాడు. ఎలా మహిమపరిచాడు? ఇశ్రాయేలీలు సమూహం అంతా ఉండగా, యూదులందరూ ఉండగా, జన సమూహం చూడాలని లాజరు చనిపోయిన 4వ రోజు సమాధి దగ్గరికి వెళ్ళి బ్రతుకుతాడని మరియ మార్తలకి, ఇప్పుడైనా నీ సహోదరుడు బ్రతుకుతాడంటే పునరుత్థానంలో బ్రతుకుతాడంది. కానీ యేసు అంటాడు, పునరుత్థానం నేను, జీవం నేను అన్నాడు. చనిపోయిన లాజరు జీవం యేసుక్రీస్తు. నీ జీవం నా జీవం కూడా యేసుక్రీస్తే. నీకు తెలియదేమో. యేసు నీలో ఉంటే మరణం లేదు, యేసు నీలో ఉంటే తెగులు లేదు. కోపం, దేశం, ఈర్ష్య, అసూయ, మత్సరం, వివాదం, బూతులు, సరసోక్తులు ఇవన్నీ మాను. నీకున్న 2 పెదవులు దేవునికి సమర్పించు. ఈ పెదవులతో దేవుణ్ణి ఘనపరచు. నిన్నొక పాత్రగా దేవుడు వాడుకుంటాడు. నన్ను ఘనపరచువాడిని నేను ఘనపరుస్తాను అంటాడు. అర్హమైన పాత్రగా వాడుకుంటాడట. యజమాని చేతిలో ఉంటావు. దేవుని స్తోత్ర. ఎవరి చేతిలో? చూడు, నా చేతిలో నేను చెక్కానంటాడు. పాత్రలు చక్కగా చెక్కుతాడు. కుమ్మరి కూడా ఆ కుండలకి ఎందుకో నగిసి పెడతాడు. మట్టి కుండలకు కూడా. మట్టి అయిన మానవుల్ని నాసికారంలో జీవవాయువు ఊదినప్పుడు నాడు జీవాత్మయ్యాడు. జీవించే ప్రాణం ఆయన ఊపిరి. ఆ ఆక్సిజన్ దొరక్క కరోనా టైంలో బండలు లేక చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో. తెగులు దేశాలు వ్యాపించింది, కానీ సువార్త వ్యాపించాలి. కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము చూడండి, 6వ వచనం. కొలస్సీ 1:6. ఈ సువార్త ఏ సువార్త? యేసుక్రీస్తు పుట్టిన సువార్త. పుడతాడు